ఇప్పుడు మనము జీరోత్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ మన సిలబస్లో ఉన్నది, దాన్ని డిస్కస్ చేస్తాం. అండ్ జీరోత్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ గురించి సింపుల్గా ఒక లైన్లో చెప్పాలంటే ఇట్ ఈస్ ది బేసిస్ ఫర్ టెంపరేచర్ మెజర్మెంట్. మన సబ్జెక్ట్ థర్మోడైనమిక్స్. థర్మోడైనమిక్స్లో ఏముంది? థర్మో అంటే యూఆర్ టాకింగ్ అబౌట్ హీట్ ఎనర్జీ. హీట్ ఎనర్జీ యొక్క కొలమానమే మెజర్మెంటే. హీట్ యొక్క దాన్ని ఒక ఆయుపట్టు అని అనొచ్చు, చెప్పచ్చు. సో దట్ ఈస్ టెంపరేచర్, ఉష్ణోగ్రత, టెంపరేచర్. సో టెంపరేచర్ మెజర్మెంట్ జీరోత్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ద్వారా మనకి దాని యొక్క కాన్సెప్ట్ వస్తుంది. సో ఒక చిన్న స్టేట్మెంట్ చూద్దాం. ఈ బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా, ఇక్కడ ఏమనుంది? వెన్ టూ బాడీస్ విత్ డిఫరెంట్ టెంపరేచర్స్ ఆర్ బ్రాట్ ఇన్ టు కాంటాక్ట్ విత్ ఈచ్ అదర్ ఆఫ్టర్ సమ్ టైమ్ బోత్ అటైన్ అ కామన్ టెంపరేచర్ విచ్ ఈస్ కాల్డ్ ఎస్ థర్మల్ ఈక్విలిబ్రియం. అర్థమైందా? ఏదైనా రెండు డిఫరెంట్ టెంపరేచర్స్ ఉన్నటువంటి బాడీస్ని తీసుకొచ్చి ఒకటే దగ్గర పెడితే, కాంటాక్ట్లో పెడితే, కొద్దిసేపటి తర్వాత రెండు కూడా సేమ్ టెంపరేచర్లో సంతరించుకుంటాయి. దిస్ ఈజ్ కాల్డ్ ఎస్ థర్మల్ ఈక్విలిబ్రియం. అంటే ఏంటంటే ఈ రెండు బాడీస్ అనేటివి సేమ్ టెంపరేచర్లో ఉండిపోయినాయి కాబట్టి ఈ రెండు బాడీస్ ఆర్ సెట్ టు బి ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం. ఓకే, ఇక్కడ వరకు ఓకే. సో దీన్ని మనము ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే ఏ బాడీ ఏ, అంటే ఏ అనబడేటువంటి ఒక బాడీ ఉన్నది, ఈజ్ ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం విత్ బాడీ బి. సో ఏ అనేది బి అనబడేటువంటి ఒక బాడీతోని థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉన్నది. అండ్ సపరేట్లీ విత్ బాడీ సి ఆల్సో. అంటే ఏ అనబడేటువంటి బాడీ బీతోని థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉంది, సపరేట్గా ఏ అనబడే బాడీ సితో కూడా థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉన్నది. అంటే దీన్ని బట్టి నేను ఏం కంక్లూడ్ చేయొచ్చు? దెన్ ఐ కెన్ సే దట్ బి అండ్ సి ఆర్ ఆల్సో బోత్ ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం కదా. అంటే ఏ అనబడే బాడీ బి అనబడే బాడీ రెండు జాయిన్ చేస్తున్నాయి. ఆ ఏకి సంబంధించిన ఇంకొక ముక్కనే సితో జాయిన్ చేయబడి ఉన్నది. బీని సిని మనం జాయిన్ చేయలేదు, కానీ జాయిన్ చేయకున్నా కూడా ఈ రెండు కూడా థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉన్నాయని చెప్పగలుగుతున్నాం. ట్రాన్సిటివ్ ప్రాపర్టీ తెలుసు కదా మనకి ఇది. ఇఫ్ ఏ ఈక్వల్ టు బి, బి ఈక్వల్ టు సి, దెన్ ఏ ఈక్వల్ టు సి అని. సో దిస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద జీరోత్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. అంటే ఏంటంటే ఇక్కడ అనుకుందాము, మనకి ఏ యొక్క టెంపరేచర్ మనకు తెలుసు, బి యొక్క టెంపరేచర్ మనకు తెలుసు, బి టెంపరేచర్ మనకు తెలుసు. సో ఏబిని మనం రెండింటిని జాయిన్ చేసినాము, రెండు థర్మల్ ఈక్విలిబ్రియంలో అటెండ్ అయినాయి. సో అదే ఏని మళ్ళీ సితో జాయిన్ చేసినాము, రెండు థర్మల్ ఈక్విలిబ్రియం అయిపోయినాయి. అంటే బీకున్న టెంపరేచర్ సికి ఉన్నట్టు. అంటే బేసిక్గా మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే వీఆర్ మెజరింగ్ బై యూజింగ్ ద కాన్సెప్ట్ ఆఫ్ కంపారిజన్. ఒక నోన్ క్వాంటిటీని ఒక అన్నోన్ క్వాంటిటీతో కంపేర్ చేస్తూ వీఆర్ డ్రాయింగ్ సమ్ కంక్లూజన్. వీఆర్ డ్రాయింగ్ అ కంక్లూజన్. సో దిస్ ఈజ్ మెజర్మెంట్ బై కంపారిజన్. నాట్ జస్ట్ దిస్, ఎనీ మెజర్మెంట్ హ్యాపెన్స్ త్రూ కంపారిజన్ యూజువలీ. సో మనము ఒక టెంపరేచర్ని మెజర్ చేయడానికి మనకి ఏం కావాలి? వీ నీడ్ థర్మోమీటర్. యాజ్ సింపుల్ ఎస్ దట్. థర్మల్ ప్రాపర్టీని టెంపరేచర్ని మెజర్ చేయడానికి ఏం అవసరం పడుతుంది? థర్మోమీటరే కావాలి మనకి. సో థర్మోమీటర్లో కూడా టెక్నికల్ లెవెల్లో మనకి ఏం అవసరం పడుతుందని అంటే వీ నీడ్ రెఫరెన్స్ బాడీ అండ్ థర్మోమెట్రిక్ ప్రాపర్టీ. సో రెఫరెన్స్ బాడీ అంటే ఏంది? ఏ బాడీ హూజ్ టెంపరేచర్ ఈజ్ నోన్ ఆర్ విచ్ ఈజ్ యూజ్డ్ టు కంపేర్ అదర్స్. అండ్ ఒక రెఫరెన్స్ సిస్టమ్ అని కూడా చెప్పొచ్చు. థర్మోడైనమిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ రెఫరెన్స్ సిస్టమ్ ఈజ్ రిక్వైర్డ్. అండ్ సిస్టంలో ఒక ప్రాపర్టీ విచ్ చేంజెస్ విత్ టెంపరేచర్. సిస్టమ్కి ఒక ప్రాపర్టీ ఉంటుంది కదా, ప్రెషరో, వాల్యూమో, టెంపరేచర్ ఏదో ఒకటి, ఆర్ మాసో, లెంత్, ఎనీ ఫిజికల్ డైమెన్షన్ ఆర్ ఎనీ మ్యాక్రోస్కోపిక్ ప్రాపర్టీ విచ్ రెస్పాండ్స్ టు టెంపరేచర్, దట్ ఈస్ కాల్డ్ ఎస్ థర్మోమెట్రిక్ ప్రాపర్టీ. థర్మోమెట్రిక్ ప్రాపర్టీ అంటే ఏ ప్రాపర్టీ విచ్ రెస్పాండ్స్ టు టెంపరేచర్, చేంజెస్ ఇన్ టెంపరేచర్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక సింపుల్ థర్మోమీటర్ తీసుకుంటే ఈజ్ అ మెర్క్యూరీ ఇన్ ఎన్ ఎవాక్యుయేటెడ్ క్యాపిలరీ ట్యూబ్. సో మెర్క్యూరీ థర్మోమీటర్ మనకు తెలుసు కదా. సో ఇప్పుడు మెర్క్యూరీ అనేది ఇప్పుడు అదొక రెఫరెన్స్ సిస్టమ్ మనకి. అండ్ ఆ మెర్క్యూరీ అనేది రెఫరెన్స్ సిస్టమ్ మనకి. అండ్ దానిలో ఉన్నటువంటి థర్మోమెట్రిక్ ప్రాపర్టీ ఏంటిది? మెర్క్యూరీ ట్యూబ్లో లెంత్, హైట్ ఆఫ్ ద మెర్క్యూరీ, లెంత్ ఆఫ్ ద మెర్క్యూరీ ఈజ్ ద థర్మోమెట్రిక్ ప్రాపర్టీ. సో ఒక మెర్క్యూరీ థర్మోమీటర్లో వాట్ ఈస్ ద థర్మోమెట్రిక్ ప్రాపర్టీ? లెంత్ ఆఫ్ ద కాలమ్, మెర్క్యూరీ కాలమ్ కదా. సో ఐ విల్ రైట్ డౌన్. సో దీంట్లో థర్మోమెట్రిక్ ప్రాపర్టీ ఏంటంటే లెంత్ ఆఫ్ మెర్క్యూరీ కాలమ్. రైట్. సో ఒక చిన్న అనాలిసిస్ చేద్దాం. సో లెట్ అట్ టెంపరేచర్ తీటా, ఓకే, పలానా టెంపరేచర్ తీటా దగ్గర దట్ ప్రాపర్టీ ఏదైతే మనం మెజర్ చేస్తున్నామో టెంపరేచర్ మెజర్మెంట్ కోసము ఎక్స్ అనుకుందాం. సో తీటా టెంపరేచర్ దగ్గర ఎక్స్. అండ్
ఎక్స్ అనబడేటువంటి ప్రాపర్టీ మనం చూస్ చేసుకున్నటువంటి ప్రాపర్టీ హ్యాస్ అ లీనియర్ రిలేషన్షిప్ విత్ టెంపరేచర్. లీనియర్ రిలేషన్షిప్ ఉన్న ప్రాపర్టీ మనకు కావాలి. టెంపరేచర్ పెరుగుతుంటే అది కూడా పెరగాలి. సో నేను ఒక లీనియర్ రిలేషన్షిప్ని నేను డిఫైన్ చేస్తున్నాను. థీటా ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్. ఏఎక్స్ అనేది సమ్ ఆర్బిటరీ కాన్స్టెంట్. థీటా ఆఫ్ ఎక్స్ అంటే టెంపరేచర్ యాజ్ అ డిఫైనింగ్ యాజ్ అ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్. ఎందుకంటే టెంపరేచర్ని మనం డైరెక్ట్గా మెజర్ చేయలేము. టెంపరేచర్ వల్ల ఒక క్వాంటిటీ చేంజ్ అవుతే ఆ క్వాంటిటీని చూసి ఓహో ఇది పెరుగుతుంది కాబట్టి టెంపరేచర్ పెరుగుతుంది అనమాట అంటున్నాం, కాబట్టి అందుకే థీటా ఆఫ్ ఎక్స్ అని రాస్తున్నాను నేను. సో లెట్స్ సే ఎట్ అ టెంపరేచర్ ఆఫ్ థీటా 1 దట్ ప్రాపర్టీ ఈజ్ x1. ఒక థర్మోమీటర్లో తీసుకుంటే మెర్క్యూరీ థర్మోమీటర్లో x1 అంటే లెంత్, లేదా టెంపరేచర్ థీటా 2 x2. సో లీనియర్ రిలేషన్షిప్ కాబట్టి నేను ఒక రేషియో కూడా డిఫైన్ చేయొచ్చు. థీటా ఎట్ x1 ఈజ్ ఈక్వల్ టు x1 అంటే థీటా x1 థీటా x2 డివైడెడ్ బై ఈజ్ ఈక్వల్ టు x1/x2 అని కూడా రాసుకోవచ్చు కదా. లెటస్ సే ఇక్కడ మనకి ఈ థీటా 1 x1 మనకు నోన్ అనుకుందాం. ఓకే, ఈ థీటా 1 x1 మనకు నోన్ అనుకుందాం, నోన్ టెంపరేచర్. ఈ నోన్ టెంపరేచర్ ఈ రెండు ఎలాగైనా నోనే, అంటే బేసిక్గా ఈ రెండు మెజరబుల్ అంటే తెలిసిపోతుంది. ఇది ఈ థీటా 1 వచ్చేసి ఒక నోన్ టెంపరేచర్, ఇది వచ్చేసి అన్నోన్ టెంపరేచర్. అర్థమైందా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక తెలుసు మనకి ఈ పలానా బాడీకి ఇంత టెంపరేచర్ ఉంది అనుకుంటాం. ఈ థర్మోమీటర్ని తీసుకుపోయి దాంట్లో పెడతాము. థీటా 1 టెంపరేచర్ అది మనకు తెలుసు ఆల్రెడీ. దానికి కరెస్పాండింగ్ x1 మనం మెజర్మెంట్ చేసుకుంటాం. ఇప్పుడు ఏదైతే అన్నోన్ బాడీ టెంపరేచర్ మెజర్ చేయాలో దానిలో పెడతాము. టెంపరేచర్ థీటా 2 అది నాకు తెలియదు. x2 ఇది నేను మెజర్ చేయొచ్చు. x1/x2 ఇది మనకు రిలేషన్ వచ్చింది కాబట్టి థీటా ఎట్ x2 ఈజ్ ఈక్వల్ టు సేమ్ దిస్ రిలేషన్ ఫామ్ అయిపోతుంది మనకి. సో ఆ విధంగా మనకి ఒక 5 రకాల థర్మోమీటర్స్ గురించి మనకి మన ఈ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్లో డిస్కస్ చేయడం జరిగింది. సో అవి ఏంటివి అని చూసుకుంటే కాన్స్టెంట్ వాల్యూమ్ గ్యాస్ థర్మోమీటర్, కాన్స్టెంట్ ప్రెషర్ గ్యాస్ థర్మోమీటర్, ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ థర్మోమీటర్, థర్మోకపుల్ అంటే దీస్ ఆల్ ఆర్ యూజ్డ్ టు మెజర్ టెంపరేచర్ డివైజెస్, మెర్క్యూరీ ఇన్ గ్లాస్ థర్మోమీటర్, థర్మోకపుల్. ఓకే, సో ఈచ్ ఆఫ్ దిస్ థర్మోమీటర్లో వాట్ ఈస్ ద థర్మోమెట్రిక్ ప్రాపర్టీ. సో దాని మీద కూడా మనకి క్వశ్చన్ ఎక్స్పెక్టెడ్ థియరిటికల్గా. సో కాన్స్టెంట్ వాల్యూమ్ గ్యాస్ థర్మోమీటర్లో, సో కాన్స్టెంట్ వాల్యూమ్ గ్యాస్ థర్మోమీటరు. సో వాల్యూమ్ ఈజ్ కాన్స్టెంట్. ఇప్పుడు పీవీటీ బేసిక్గా మనకి 3 మెయిన్ ప్రాపర్టీస్తోనే మనం డీలింగు. ప్రెషర్, వాల్యూమ్, టెంపరేచర్. చేంజ్ ఇన్ టెంపరేచర్ T ఈజ్ టు బి ఫౌండ్ అవుట్, V ఈజ్ కాన్స్టెంట్. సో చేంజింగ్ అదర్ వన్ ఏంటిది P. సో ప్రెషర్ మెజర్మెంట్ ద్వారా జరుగుతుంది. సో ఇక్కడ థర్మోమెట్రిక్ ప్రాపర్టీ వచ్చేసి ప్రెషర్ సింబల్ P. నెక్స్ట్ సిమిలర్లీ కాన్స్టెంట్ ప్రెషర్ అని అన్నాడు, వాల్యూమ్ V. ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ థర్మోమీటర్. సో ఇక్కడ ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ థర్మోమీటర్లో ఏంటిది, రెసిస్టెన్స్ ఈజ్ చేంజింగ్, ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ ఈజ్ చేంజింగ్. టెంపరేచర్ వల్ల రెసిస్టెన్స్ చేంజ్ అవుతుంటుంది. సో దీన్ని యూనిట్ సింబల్ వచ్చేసి R. తర్వాత థర్మోకపుల్లో దేనిలోని చేంజెస్ని మనం మెజర్ చేస్తాము, థర్మల్ ఈఎంఎఫ్ ఉంటుంది, థర్మో ఎలక్ట్రిక్ ఈఎంఎఫ్. సింపుల్ చెప్పాలంటే, కరెక్ట్గా చెప్పాలంటే థర్మో ఎలక్ట్రిక్ ఈఎంఎఫ్ యొక్క మెజర్మెంట్ జరుగుతూ ఉంటుంది. లెట్ us say దట్ ఈస్ సమ్ E. మెర్క్యూరీ ఇన్ గ్లాస్ థర్మోమీటర్, దాంట్లో ఏంటిది లెంత్ ఆఫ్ ద మెర్క్యూరీ కాలమ్, లెట్ us say L. ఓకే, సో ఒక 5 స్టాండర్డ్ థర్మోమీటర్స్లో మనం యూజ్ చేసేటువంటి అంటే మన కన్సిడరేషన్లో ఉన్నటువంటి థర్మోమెట్రిక్ ప్రాపర్టీ. నెక్స్ట్ అయితే ఈ టెంపరేచర్ని మెజర్ చేయడానికి ఇవాళ మనం డిఫరెంట్ వేస్ యూజ్ చేస్తున్నాం. కానీ అంటే మనకి టెక్స్ట్ ప్రకారము 1954 కంటే ముందు 1954 తర్వాత అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. సో బిఫోర్ 1954 హౌ ద టెంపరేచర్ మెజర్మెంట్ ఈస్ డన్. సో ఒక 3 స్టెప్ ప్రాసెస్ ఉంటుంది, తర్వాత క్యాల్కులేషన్ ఉంటుంది. సో స్టెప్ నెంబర్ 1, థర్మోమీటర్ ఈస్ ఫస్ట్ ప్లేస్డ్ ఇన్ కాంటాక్ట్ విత్ సిస్టమ్ హూస్ టెంపరేచర్ theta of x ఈజ్ టు బి మెజర్డ్. అంటే
అన్నోన్ సిస్టమ్తో మనం ప్లేస్ చేస్తాము థర్మోమీటర్ని, ఎక్స్ వాల్యూని నోట్ చేసుకుంటాము, ఎక్స్ అనుకుందాం, తీటా ఎక్స్. నెక్స్ట్ దెన్ కాంటాక్ట్ ఈజ్ మేడ్ విత్ సమ్ ఆర్బిట్రరీ నోన్ రెఫరెన్స్ వన్ టెంపరేచర్. అంటే బేసిక్గా మనకి 2 రెఫరెన్స్ టెంపరేచర్స్ కావాలి, 2 నోన్ టెంపరేచర్స్ కావాలి. వాట్ ఐ మీన్ టు సే ఇస్ 2 నోన్ టెంపరేచర్స్ అవసరము. సో ఫస్ట్ అన్నోన్ టెంపరేచర్లో పెట్టి ఎక్స్ వాల్యూ నోట్ చేసుకుంటాము, తర్వాత సమ్ ఆర్బిట్రరీ నోన్ రెఫరెన్స్ వన్ టెంపరేచర్ తీటా x1. సో టేక్ ద రేషియో ఆఫ్ తీటా x1 by తీటా x1 by x. లెట్ us say this equation equal to A. నెక్స్ట్ థర్డ్ స్టెప్లో ఏం చేస్తాం, అగైన్ మేడ్ కాంటాక్ట్ విత్ అనదర్ ఆర్బిట్రరీ నోన్ రెఫరెన్స్ టు టెంపరేచర్ x తీటా x2. మళ్ళీ తీటా x2 బై ఒరిజినల్ అన్నోన్ టెంపరేచర్ బై x. సో ఈ 2 ఎక్స్ప్రెషన్స్ని అబ్జర్వ్ చేస్తే డినామినేటర్లో తీటా ఎక్స్ కామన్ ఉన్నది కాబట్టి ఐఎమ్ టేకింగ్ A మైనస్ బి చేస్తే ఏమొస్తుంది, బోత్ సైడ్స్ తీటా x1 మైనస్ తీటా x2 బై తీటా x ఈజ్ ఈక్వల్ టు x2 మైనస్ x1 బై x. ఓకే, సో ఇక్కడ నుంచి ఐ వాంట్ టు ఫైండ్ అవుట్ ది అన్నోన్ టెంపరేచర్ తీటా ఎక్స్. ఈ x1 x2 ఎవ్రీథింగ్ ఈజ్ అ మెజరబుల్ థింగ్ ఓన్లీ. సో తీటా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు తీటా x1 మైనస్ తీటా x2 బై x2 మైనస్ సారీ ఇది x1 మైనస్ x2 ఇది కూడా. సో x1 మైనస్ x2 ఇంటూ x. సో దిస్ ఈజ్ ది ఫార్ములా. అయితే ఈ ఫార్ములాలో ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే యూజువలీ మనం యూజ్ చేసుకునేటువంటి ఆ 2 రెఫరెన్సెస్ ఏవైతే ఉంటాయో దిస్ డిఫరెన్స్ టెంపరేచర్ ఈజ్ రెడీలీ నోన్. అంటే కామన్గా మనకు తెలిసినటువంటి రెఫరెన్సెస్ని తీసుకుంటాం అన్నమాట. సో యూజువలీ ఈజీలీ రిప్రొడ్యూసబుల్ ఆర్బిట్రరీ చూజ్ అండ్ రెఫరెన్స్ ఇస్ కాల్డ్ యాజ్ ఎ ఫిక్స్డ్ పాయింట్. అంటే మనం చూస్ చేసుకునేటువంటి ఆ నోన్ టెంపరేచర్ కూడా ఏంటంటే రీప్రొడ్యూసబుల్ అయి ఉండాలి. అంటే దే మస్ట్ బి అ స్టాండర్డ్ టెంపరేచర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా రూమ్లో సమ్ 27 degrees ఉందమ్మా, నాకు తెలుసు 27 degrees ఉందని నేను పెట్టుకున్నా. ఇప్పుడు నాకు రేపు రాగా నాకు అదే 27 degrees రావాలంటే నాకు చెప్పలేం కదా. బయట వర్షం పడుతుండొచ్చు, బయట ఎండ కొడుతుండొచ్చు. కానీ ఒక పర్టిక్యులర్ నోన్ రీప్రొడ్యూసబుల్ టెంపరేచర్ అంటే ఎనీ టైం నేను అది రీచ్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఐస్, బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్, స్టాండర్డ్ నోన్ టెంపరేచర్స్ అనమాట. సో ఈ బిఫోర్ 1954లో మనం అయితే 2 రెఫరెన్సెస్ పాయింట్స్ యూజ్ చేస్తున్నామో ఇవి యూజువల్గా 2 ఇవి ఉంటాయి అన్నమాట. 2 ఫిక్స్డ్ పాయింట్స్ యూజ్ చేసుకుంటాం అనమాట నోన్. సో ఐస్ పాయింట్ ఫస్ట్ రెఫరెన్స్ వచ్చేసి ఐస్ పాయింట్. అంటే ద టెంపరేచర్ ఎట్ విచ్ ప్యూర్ ఐస్ ఎగ్జిస్టెడ్ ఇన్ ఈక్విలిబ్రియం విత్ ఎయిర్ సాచురేటెడ్ వాటర్ అట్ 1 atmosphere ప్రెషర్. అర్థమైందా? ఐస్ పాయింట్ అంటే అదనమాట. సో ఆ పాయింట్ దగ్గర ఉన్నటువంటి టెంపరేచర్. నెక్స్ట్ స్టీమ్ పాయింట్. స్టీమ్ పాయింట్ అంటే ద టెంపరేచర్ ఆఫ్ ఈక్విలిబ్రియం బిట్వీన్ ప్యూర్ వాటర్ అండ్ ప్యూర్ స్టీమ్ అట్ 1 atmosphere ప్రెషర్. అండ్ ఈ 2 పాయింట్స్ మధ్యలో ఇంటర్వెల్ ఏదైతే ఉన్నదో 100 degrees గ్యాప్ ఉంటుందని మనము ఈ తీటా x1 మైనస్ తీటా x2 అనేది 100 degrees అనేది ఫిక్స్డ్ అనమాట. సో ఎప్పుడైనా కూడా ఆ రెండింటి మధ్యలో పెడతాము థర్మోమీటర్లని, x1 x2 తీసుకుంటాము, టెంపరేచర్ ఇంటర్వెల్ ఈజ్ 100 అని అనుకుంటాము. ఎందుకంటే ప్రతిసారి మనం దాన్ని ప్రజెంట్ టెంపరేచర్ మనం మెజర్ చేయం కదా. సో డైరెక్ట్ ప్యూర్ ఐస్ ప్యూర్ స్టీమ్లోకి తీసుకెళ్ళిపోతారు ఆ విధంగా. కాకపోతే దిస్ ఈజ్ నాట్ ఎ రిలయబుల్ మెథడ్. చూడండి ఇక్కడ కనిపిస్తూనే ఉన్నది ది టెంపరేచర్ అట్ విచ్ ప్యూర్ ఐస్ ఎగ్జిస్టెడ్ ఇన్ ఈక్విలిబ్రియం విత్ ఎయిర్ సాచురేటెడ్ వాటర్ అట్ 1 atmosphere ప్రెషర్ అని అంటున్నాడు. ఇప్పుడు ప్యూర్ ఐస్ ఎక్కడ, ఎయిర్ సాచురేటెడ్ వాటర్ ఎక్కడ? ప్యూర్ ఐస్ మెల్ట్ అవుతున్నప్పుడు వెన్ ప్యూర్ ఐస్ ఈజ్ మెల్టింగ్ దట్ ప్యూర్ ఐస్, ఆ ఐస్ పైన ఉన్నటువంటి సర్ఫేస్ అంతా కూడా ఈజ్ కవర్డ్ విత్ ప్యూర్ వాటర్. దాని బయట ఎయిర్ సాచురేటెడ్ వాటర్ ఉంటుంది. అంటే ఎయిర్ సాచురేటెడ్ వాటర్ అంటే మిక్చర్ ఆఫ్ ఎయిర్ అండ్ వాటర్. కాకపోతే ఎయిర్ కెనాట్ బీ ఇమీడియట్ కాంటాక్ట్ విత్ ఎయిర్ సాచురేటెడ్ వాటర్, ఐస్ కెనాట్ బీ. ఏంటంటే ఇవి ఐడియల్గా ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా కండిషన్స్. సో ప్యూర్ వాటర్ ప్యూర్ స్టీమ్. ప్యూర్ వాటర్ ప్యూర్ స్టీమ్ ఎలా ఉంటుంది? ప్యూర్ స్టీమ్ అనేది ఎయిర్ సాచురేటెడ్ వాటర్కి దగ్గరగా కాంటాక్ట్లో ఉంటుంది. ప్యూర్ వాటర్ నెక్స్ట్ చూడండి ఎట్లా ఉంటుంది, ప్యూర్ ఐస్
ప్యూర్ వాటర్, ఎయిర్ సాచురేటెడ్ వాటర్, నెక్స్ట్ స్టీమ్. ఆర్డర్ అలా వస్తుంది నేచర్లో. కాకపోతే ఈ కండిషన్స్ని అటెండ్ చేయొచ్చేమో ల్యాబొరేటరీ కండిషన్లో, బట్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. హెన్స్ వీఆర్ డన్ విత్ దట్ సిస్టమ్. ఆఫ్టర్ 1954 డిఫరెంట్ మెథడ్ ఈజ్ యూస్డ్. ఇక్కడ ఏంటంటే రెండు రెఫరెన్సెస్ కాకుండా ఓన్లీ వన్ ఫిక్స్డ్ రెఫరెన్స్ పాయింట్ యూజ్ చేస్తాం. దట్ ఫిక్స్డ్ రెఫరెన్స్ పాయింట్ ఈస్ కాల్డ్ అస్ ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్. ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్ అంటే ఏంటంటే ద టెంపరేచర్ అట్ విచ్ ఐస్, లిక్విడ్ వాటర్ అండ్ వాటర్ వేపర్ కెన్ కో ఎగ్జిస్ట్ టుగెదర్. అంటే ఐస్ కానీ, లిక్విడ్ కానీ, వాటర్ వేపర్ కానీ మూడు కూడా అట్ వన్ పాయింట్ కలిసి ఉండగలుగుతాయి టెంపరేచర్ ఈక్విలిబ్రియంతో. సో దట్ ఈస్ ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్. అండ్ దట్ ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్ ఈస్ నథింగ్ బట్ దాన్ని మనము తీటా టీ ఆఫ్ ఎక్స్టీ అని అంటాం. తీటా టీ అంటే ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్, ఎక్స్టీ అంటే దట్ ఎక్స్ థర్మోమెట్రిక్ ప్రాపర్టీ కరస్పాండింగ్ టు దట్ పర్టికులర్ టెంపరేచర్ ఈజ్ 273.16 కెల్విన్. సో డిగ్రీస్లో కన్వర్ట్ చేసుకుంటే దగ్గర 0 degrees సెంటిగ్రేడ్స్. సో ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్ అంటే ఎంత? 0 degrees ఆఫ్ సెంటిగ్రేడ్. సో 0 degrees దగ్గర వాటర్, లిక్విడ్ వాటర్, ఐస్ అండ్ వాటర్ వేపర్ ఈ మూడు కూడా ఎగ్జిస్ట్ అవ్వగలుగుతాయి. సో దట్ ఈస్ వాట్ కాల్డ్ యాజ్ ద ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్. సో మనం ఆల్రెడీ డిఫైన్ చేసుకున్నటువంటి ఈ రిలేషన్ ఏదైతుందో తీటా టీ ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ మనం ట్రిపుల్ పాయింట్ దగ్గర డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఏ ఆఫ్ ఎక్స్టీ, ఏ ఇంటూ ఎక్స్టీ. సో ఇక్కడ ఏ వాల్యూ కనుక్కోవాలనుకుంటే తీటా టీ బై ఎక్స్టీ తీసుకుంటాము. సో తీటా టీ ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్ టెంపరేచర్ నాకు తెలుసు. సో 273.16 డివైడెడ్ బై ఎక్స్టీ. సో యూజువల్గా సో దిస్ ఇస్ ద వాల్యూ ఆఫ్ ఏ. సో ఆ ఆర్బిట్రరీ కాన్స్టెంట్ ఏ ఉందో దాని వాల్యూ కనుక్కున్నాం అనమాట ఇక్కడ అంతే. సో మనము జనరలైజ్డ్ ఫార్ములా తీటా ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఎక్స్ అని అన్నాం కదా. సో ఏ వాల్యూ వచ్చేసింది, ఎక్స్ వాల్యూ ఇది. సో బేసిక్ ఏంటంటే హియర్ ఆల్సో యూఆర్ డూయింగ్ కంపారిజన్ విత్ ఎ నోన్ క్వాంటిటీ. సో ఇక్కడ నోన్ క్వాంటిటీ ఏంది? ట్రిపుల్ పాయింట్ ఆఫ్ ద వాటర్ అనమాట. సో ట్రిపుల్ పాయింట్ ఈజ్ నౌ స్టాండర్డ్ ఫిక్స్డ్ పాయింట్ ఆఫ్ థర్మోమెట్రీ అని అంటాం అనమాట. సో ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ బిట్. సో ప్రజెంట్లీ వాట్ ఈస్ ద స్టాండర్డ్ ఫిక్స్డ్ పాయింట్ ఆఫ్ థర్మోమెట్రీ? ఫిక్స్డ్ పాయింట్ అంటే నోన్ రెఫరెన్స్ టెంపరేచర్. ఓకే. సో ఫిక్స్డ్ పాయింట్ ఆఫ్ థర్మోమెట్రీ స్టాండర్డ్ అట్ ప్రజెంట్ ఈజ్ ద ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్ విచ్ ఈస్ ఈక్వల్ టు 273.13 కెల్విన్, 16 కెల్విన్. ఓకే. సో యూ కెన్ అప్లై దిస్ లాజిక్ ఆన్ 5 thermometers. సో ఏంటా లాజిక్ మనం డిరైవ్ చేసిన లాజిక్ ఏంటిది అని అంటే, ఎస్ దట్ సింపుల్ లాజిక్ ఓన్లీ. ఏంటిది? సో దట్ అన్నోన్ టెంపరేచర్ ఈజ్ ఈక్వల్ టు సో 273.16 ఇంటూ దట్ ఎక్స్ బై ఎక్స్టీ. సో ఎక్స్టీ ఎట్ the thermometric property at triple point and x is the property at the required temperature theta. So ఇక్కడ కాన్స్టెంట్ వాల్యూమ్ థర్మోమీటర్లో ప్రెషర్ బై పీటీ. సో ఫార్ములా ఈ విధంగా వస్తుంది అనమాట. సో నెక్స్ట్ కాన్స్టెంట్ ప్రెషర్ థర్మోమీటర్లో వాల్యూమ్ అనేది థర్మోమెట్రిక్ ప్రాపర్టీ 273.16 ఇంటూ వాల్యూమ్ బై వీటీ. And these are measurable things. Okay. Electrical resistance thermometer law 273.16 into resistance measured and resistance at triple point. Thermocouple lo kuda 273.16 into thermoelectric EMF at the temperature to be measured by thermoelectric EMF at a triple point. Similarly, liquid in gas thermometer అంటే mercury in gas. సో 273.16 ఇంటూ ఇక్కడ ప్రాపర్టీ వచ్చేసి లెంత్. అర్థమైందా? సో 5 థర్మోమీటర్స్ కూడా మనం సేమ్ ఫార్ములాని డిసైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఐడియల్ గ్యాస్ గురించి మనం డిస్కస్ చేస్తుంటాం. సో ఐడియల్ గ్యాస్ ఈజ్ ఎ గ్యాస్ విచ్ ఒబేస్ దిస్ లా PV ఈజ్ ఈక్వల్ టు RT. R is the universal gas constant. రైట్. నెక్స్ట్ గ్యాస్ థర్మోమీటర్. సో గ్యాస్ థర్మోమీటర్ ఈ విధంగా ఉంటుంది. సో దీని ఆపరేషన్ గురించి డిస్కస్ చేద్దాం అనుకున్నాం, బట్ ఇట్ ఈస్ నాట్ నెసెసరీ. ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ థర్మోమీటర్. ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ థర్మోమీటర్లో బేసిక్గా వీట్ స్టోన్ బ్రిడ్జ్ ఉంటుంది. ఇట్ ఈస్ అ వెరీ హై అక్యురసీ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ టెంపరేచర్. ప్లాటినం మెటీరియల్ ఈజ్ యూజ్డ్ ఫర్ రెసిస్టెన్స్ మెజర్మెంట్. అండ్ ఇక్కడ మెజర్మెంట్ అనేది ఒక క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ద్వారా జరుగుతూ ఉంటుంది. సో దట్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ అంటే ఈ విధంగా R0
ఇంటూ 1 ప్లస్ ఏటీ ప్లస్ ఏటీ స్క్వేర్. ఏ అనేది సమ్ కాన్స్టెంట్. నెక్స్ట్ థర్మోకపుల్ సీబెక్ ఎఫెక్ట్ మీద వర్క్ అవుతుంది. సో థర్మోకపుల్లో ఏం చేస్తామనంటే బేసిక్గా యు ఆర్ గోయింగ్ టు జాయిన్ టూ డిసిమిలర్ మెటల్స్. ఓకే, అండ్ టూ డిసిమిలర్ మెటల్స్ని జాయిన్ చేస్తాం, ఒక ఎండ్లో జాయిన్ చేస్తాము, టూ జంక్షన్స్ ఫామ్ అవుతాయి. సో వన్ జంక్షన్ ఈజ్ అ రెఫరెన్స్ జంక్షన్, అదర్ వన్ ఈజ్ అ టెస్ట్ జంక్షన్. యూజువల్గా రెఫరెన్స్ జంక్షన్లో మనము కూల్ టెంపరేచర్ మెయింటైన్ చేస్తాము. కూల్ జంక్షన్, దిస్ ఈజ్ హాట్ జంక్షన్ అంటాము. సో ఐస్ వాటర్ ఉంటాయి ఇక్కడ ఒక జంక్షను, ఇంకో జంక్షన్ టెస్ట్ జంక్షను. సో రెండు డిసిమిలర్ మెటల్స్, రెండు డిఫరెంట్ టెంపరేచర్ జాయింట్స్. ఈ గ్యాప్లో ఒక ఈఎంఎఫ్ అనేది జనరేట్ అవుతుంది. ఆ ఈఎంఎఫ్ని మనము యూజింగ్ అ పొటెన్షియోమీటర్ యూ విల్ మెజర్. సో దాని ద్వారా ఒక ఎక్స్ప్రెషన్ ఫామ్ చేసుకుంటాము, ఒక క్వాడ్రాటిక్ అది క్యూబిక్ ఎక్స్ప్రెషన్ ఈ విధంగా ఉంటుంది. సో దీనికి సంబంధించినటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్స్ అ వెరీ ఫాస్ట్ మెజరింగ్ డివైస్. ఫాస్ట్గా మెజర్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ప్రాక్టికల్ టెంపరేచర్ స్కేల్ గురించి మాట్లాడదాం. సో టెంపరేచర్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ యాక్సెప్టెడ్ ఫిక్స్డ్ పాయింట్స్ అనమాట. అంటే ఇంటర్నేషనల్లీ ఈ ఫిక్స్డ్ పాయింట్స్ అనేది ఇక స్టాండర్డ్ అనమాట. సో నార్మల్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ఆక్సిజన్ -182.97 degrees. ఆ తర్వాత ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్ అంటే దిస్ ఇస్ ద స్టాండర్డ్ మెజర్మెంట్ స్టాండర్డ్ చెప్పినా కదా. సో 0 degrees అని అన్న అప్రాక్సిమేట్గా 0.01 degrees పాజిటివ్. నెక్స్ట్ నార్మల్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ 100. ఇది ఇంపార్టెంట్ అమ్మా, ఇది ఈ టేబుల్ ఇంపార్టెంట్. నెక్స్ట్ నార్మల్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ సల్ఫర్ 444.6. నార్మల్ మెల్టింగ్ పాయింట్ ఆఫ్ జింక్ సజెస్టెడ్ యాజ్ నార్మల్ మెల్టింగ్ పాయింట్ ఆఫ్ జింక్ ఈజ్ సజెస్టెడ్ యాజ్ అన్ ఆల్టర్నేటివ్ టు సల్ఫర్ బాయిలింగ్ పాయింట్ అనమాట. సో అది 419.5. నార్మల్ మెల్టింగ్ పాయింట్ ఆఫ్ యాంటిమనీ 630.5. నార్మల్ మెల్టింగ్ పాయింట్ ఆఫ్ సిల్వర్ 960.80. నార్మల్ మెల్టింగ్ పాయింట్ ఆఫ్ గోల్డ్ 1063 degrees. ఓకే, సో ఈ టోటల్ రెఫరెన్స్ పాయింట్స్ ఏవైతున్నాయో ఈ టోటల్ ఇంటర్నేషనల్ యాక్సెప్టెడ్ స్టాండర్డ్స్లో ఈ టెంపరేచర్ రేంజ్ని ఒక 3 రేంజెస్గా బ్రేకప్ చేసుకొని ఒక్కొక్క రేంజ్కి ఎలాంటి ఇన్స్ట్రుమెంట్ వాడితే బాగుంటుంది అని ఒక మాన్యువల్ ఉన్నది. ఇది కూడా మనకి థియరిటికల్ బిట్స్ ఫామ్ అవడానికి ఇంపార్టెంట్. సో 0 degrees to 660 degrees. సో 660 degrees అంటే ఎక్కడ వస్తుంది? 660 అంటే దగ్గర మెల్టింగ్ పాయింట్ ఆఫ్ యాంటిమోనీ దాని దగ్గరలో అనమాట. ఓకే, ట్రిపుల్ పాయింట్ నుంచి. సో ఈ టెంపరేచర్ రేంజెస్లో ఏ ప్లాటినం రెసిస్టెన్స్ థర్మోమీటర్ విత్ డయామీటర్ ఆఫ్ 0.05 to 0.2 mm ఈజ్ ప్రిఫర్డ్. అండ్ మెజర్మెంట్ అనేది ఒక క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ద్వారా జరుగుతుంది, ఇది మనకు తెలుసు. 0 to 660 degrees మధ్యలో. నెక్స్ట్ 660 degrees టు మెల్టింగ్ పాయింట్ ఆఫ్ గోల్డ్ వరకు హయ్యర్ రేంజ్ ఆఫ్ టెంపరేచర్స్లో ఇక్కడ కూడా థర్మోకపులే ప్రిఫర్డ్ విత్ ఏ రైట్. నెక్స్ట్ బి వచ్చేసి ఫ్రమ్ -190 to 0 degrees. ఫ్రమ్ -190 అంటే ఏంటిది? అది బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ఆక్సిజన్ ఆల్మోస్ట్ ఆల్. సో బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ఆక్సిజన్ టు ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్ వరకు ఇక్కడ కూడా వీఆర్ యూజింగ్ ద సేమ్ థర్మోకపులే, ప్లాటినం వైరే. కాకపోతే ఆ మైనస్ డిగ్రీస్లో మనకి ఇట్ బికమ్స్ ఎ క్యూబిక్ ఎక్స్ప్రెషన్ అనమాట. సో ఏటీ ప్లస్ బీటీ స్క్వేర్ తర్వాత ప్లస్ సి T-100 ఇంటూ టీ స్క్వేర్, ఇది ఒక ఎక్స్ట్రా టర్మ్ యాడ్ అవుతుంది ఇక్కడ. నెక్స్ట్ ఈ 660 degrees టు మెల్టింగ్ పాయింట్ ఆఫ్ గోల్డ్ వరకు ఇక్కడ మనం థర్మోకపుల్ వాడతాము. ఓకే, అంటే మైనస్ డిగ్రీస్లో అంటే -190 to 0 to 660 ఈ రేంజ్ అంతా కూడా మనము మనం ఏం వాడతాం? ప్లాటినం వైర్ బేస్డ్ థర్మోమీటర్ వాడతాం, రెసిస్టెన్స్ థర్మోమీటర్ వాడతాము. ఆ తర్వాత హయ్యర్ టెంపరేచర్స్కి వచ్చేసి థర్మోకపుల్ని యూజ్ చేస్తాము అబౌవ్ 660 to 1063. దీంట్లో వచ్చేసి వైర్ ఏ వైర్ బి అంటే 2 వైర్లు వాడతాం కదా, డిఫరెంట్ మెటల్స్. ఒకటి ప్లాటినము, సెకండ్ వన్ వచ్చేసి ఇట్ ఈస్ ఏ అలాయ్ ఆఫ్ 90% ప్లాటినం 10% రోడియం. అండ్ డయామీటర్ వచ్చేసి 0.35 to 0.65 mm. అండ్ రెఫరెన్స్ జంక్షన్ టెంపరేచర్ యూఆర్ యూజింగ్ ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్ 0 degrees centigrade. అండ్ ఇది ఇక్కడ మెజర్మెంట్ వచ్చేసి ఒక క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ద్వారా జరుగుతుంది. అండ్ మెల్టింగ్ పాయింట్ ఆఫ్ గోల్డ్ కంటే హయ్యర్ టెంపరేచర్స్ మనం మెజర్ చేసుకోవాలంటే ఆల్మోస్ట్ ఆల్ 1063 degrees పైన పోవాలనుకుంటే ఆప్టికల్ టెంపరేచర్ మెజర్మెంట్ మెథడ్స్ని యూజ్ చేస్తాం అనమాట. ఈ ఇన్స్ట్రుమెంట్స్ని మనము యూజ్ చేసుకోమన్నమాట. ఓకే,
So that's it about the zeroth law of thermodynamics. I hope you enjoyed this session. Okay, so we will see you in next class. Thank you.